కేవీ రావు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్స్ 1074, 175 వీడియోస్, 120 షార్ట్ వీడియోస్, 1,47,240 వ్యూస్. తాజా వార్తలు 27 జనవరి 2024. యూట్యూబ్ ఛానల్ కేవీ రావు హెల్తీ. మీ వెంకోజరావు. ఈరోజు మోటివేషన్, తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేయగలరని మనవి. సబ్జెక్టులోకి వెళ్దాం. నంబర్ 1, సూర్యుని ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మం. రెండో పాయింట్, సూర్యుని చుట్టూ తిరిగేవారు ఎవరు? దేవతలు. 3, సూర్యుని అస్తమింప చేయునది ఏది? ధర్మము. 4, సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. 5, మానవుడు దేని వల్ల శ్రోత్రియ అగును? శ్రోత్రియుడి అగును? వేదం. 6, దేని వలన మహత్తును పొందును? తపస్సు వలన. 7, మానవానికి సాయపడినది ఏది? ధైర్యము. ధైర్యం అంటే ఎక్కడికైనా మనం సాధించుకురావచ్చండి. 8, మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించడం వలన. 9, మానవుడు మానవత్వమని ఎట్లు పొందును? అధ్యయనము వలన. 10, మానవునికి సాధుతత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధు భావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధ్యుభావం సంభవించును. సంజీవిని నల్ల శిలాజిత్తు. దీని గురించి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అండ్ ప్లేలిస్ట్ కూడా పెట్టాను. ఓం. 11, మానవుడు మనుషుడు ఎట్లు అవుతాడు? మృత్యు భయం వలన. 12, మృతుడెవరు? దేవతలకు, అతిథులకు, పితృ సేవాధికారులకు పెట్టకుండా తినువాడు. 13, భూమి కంటే భారమైనది ఏది? జనని. 14, ఆకాశం కంటే పొడవైనది ఏది? తండ్రి. గాలి కంటే వేగమైనది ఏది? మన మనసు. 16, మానవునికి సజ్ఞతత్వం ఎలా వస్తుంది? ఇతరులు తమ పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనతత్వము వస్తుంది. 17, తృణము కంటే దట్టమైనది ఏది? చింత. చింత ఉన్నవాడు ఎప్పుడూ పైకి రాలేడండి. 18, నిద్రలో కూడా కన్ను మూయినది ఏది? చేప. 19, రాజ్యం ఏలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్ర విద్యచే. 20, రాజాధినేతకు సజ్జతత్వము ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయటం వలన. 21, జన్మించు ప్రాణము లేనిది గుడ్డు. 22, రూపమున్న హృదయం లేనిది రాయ. 23, మానవుడికి దుర్జనతత్వము ఎలా వస్తుంది? శరణు చొచ్చిన వారిని రక్షించకపోవటం వలన. 24, ఎల్లప్పుడూ వేగం కలిగేది ఏది? నది. 25, రైతుకు ఏది ముఖ్యము? వాన. 26, బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులు ఎవరు? స్వార్థము, వైద్యుడు, శీలవతి, అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు. 27, ధర్మానికి ఆధారం ఏది? దయా దాక్షణ్యము. 28, కీర్తికి ఆశయం ఏది? దానము. 29, దేవలోకానికి దారి ఏది? సత్యము. 30, సుఖానికి ఆధారం ఏది? శీలము. 31, మనిషి
దైనిక బంధువులు ఎవరు? భార్య అండ్ భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. 33 మానవునకు జీవనాధారం ఏది? మేఘము. 34 మనిషికి దేని వల్ల సంతసించును? దానము వలన. 35 లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యము. 36 సుఖాల్లో గొప్పది ఏది? సంతోషము. 37 ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. 38 దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనసు. 39 ఎవరితో సంధి శిథిలమవ్వదు? సజ్జనులతో. 40 ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండునది ఏది? యాగకర్మ. 41 లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. 42 అన్నదుకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి ఆకాశమునందు. 43 లోకానికి కప్పి ఉన్నది ఏది? అజ్ఞానము. 44 శార్ద విధికి సమయం ఏది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. 45 మనిషి దేనిని విరిసి స్వజాన ఆధారణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును. వరుసగా గర్వము, క్రోధము, లోభము, తృష్ట విడిచినచో. 46 తపస్సు అంటే ఏమిటి? తన ప్రతి బకుల ధర్మం ఆచరించడము. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించటము. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవటము. 49 సర్వ ధనియదగు వాడెవ్వడు? ప్రియులను సుఖ దుఃఖాలను సమముగా ఎంచువాడు. 50 జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగటము. 51 దయ అంటే ఏమిటి? ప్రాణాలన్నిటి సుఖము కోరటము. 52 అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటము. 53 సోమర్తనం అంటే ఏమిటి? ధర్మ కార్యములు చేయకుండుట. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటము. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహము. స్థానము అంటే ఏమిటి? మనసులో మాలిన్యము లేకుండా చేసుకోవటము. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించటము. పండితుడు ఎవరు? ధర్మం తెలిసినవాడు. 59 మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది కాయము? సంసారానికి కారణమైంది. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానము. డంబము అంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవటము. ధర్మము, అర్థము, కామము ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో. 64 నరకము అనిపించే వారు ఎవరు? ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు. వేదాలని, ధర్మశాస్త్రాలని, దేవతలని, పితృదేవతలని దేశించేవాడు, దానము చేయనివాడు నరకము అనిపించేవారు. 65 బ్రాహ్మణతత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. 66 మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. 67 ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. 68 ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు. 70 ఏది ఆశ్చర్యము? ప్రాణులు ప్రతిరోజు మరలిస్తూ ఉండటం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటము. 71 లోకములో అందరికన్నా ధనవంతుడు ఎవరు? ప్రియము, అప్రియము, సుఖము, దుఃఖము మొదలైన వాటిని సమముగా చూసేవాడే. 72 స్థితప్రజ్ఞుడు అని ఎవరినంటారు? నిందాస్తులందు, శీతోష్ణలందు,
కలిమి లేములందు సుఖ దుఃఖాలందు సముడై లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిష్టడ్డ వర్గాలను జయించి స్థిర బుద్ధి కలవాడే ఎవరైతే ఉంటాడో వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. ఇక్కడ మీకు 72 పాయింట్లు చెప్పడం జరిగిందండి. దీని అర్థాలను డీప్గా ఒక్కసారి మననం చేసుకుంటే దీనిలో అంతర్లేని అర్థాలు మీకు అర్థమవుతాయి. మీ అందరి ఉపయోగార్థం వివరాలు తెలియజేయడం జరిగింది. ధన్యవాదములు. ఇట్లు మీ శ్రేయోభిలాషి కర్రి వెంకోజీరావు. అందరికీ శుభమస్తు. ధన్యవాదములు. తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు మీకు చెప్పడం జరిగింది. ఒక్కసారి మనన చేసుకోండి. స్వస్తి. తర్వాత నూతన ఎపిసోడ్తో మీ ముందు. హెల్తీ యూట్యూబ్ ఛానల్ కర్రి వెంకోజీరావు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. youtube.com/@kvero healthy. Thank you. Watch now.